భారతదేశంలోని దుర్బల గిరిజన సమూహం పీవీటీజీ అయిన చెంచు తెగ, వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నల్లమల అడవులలో కనిపిస్తారు. జీవనోపాధి మరియు ఆదాయం కోసం అటవీ వనరులపై ఆధారపడతారు. వారి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు ఆకుకూరలు, అడవి పండ్లు, దుంపలు మరియు వేర్లను వినియోగం కోసం సేకరిస్తారు. గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) లో గమ్, తేనె, సబ్బు గింజలు మరియు బీడీ వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను ఎన్టీఎఫ్పి విక్రయించడం ద్వారా కూడా వారు ఆదాయాన్ని సంపాదిస్తారు. వెదురు కోత మరియు తేనె సేకరణలో వారి నైపుణ్యాలకు వారు ప్రసిద్ధి చెందారు. వారు పొగాకు, మొక్కజొన్న మరియు మిల్లెట్ వంటి చిన్న పంటలను కూడా పండిస్తారు. చెంచు సమాజం న్యూక్లియర్ కుటుంబం. భార్యాభర్తలను సమాన హక్కులతో భాగస్వాములుగా పరిగణిస్తారు. వారికి బలమైన స్వాతంత్ర్య భావన మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఒక సమూహం నుండి మరొక సమూహంలోకి వెళ్లే సామర్థ్యం ఉంది. వివాహ నియమాలు పితృస్వామ్య వంశాల బహిర్ముఖ వివాహంపై ఆధారపడి ఉంటాయి. జీవిత భాగస్వాములు ఎటువంటి లాంఛనప్రాయత లేకుండా విడిపోవచ్చు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కారణంగా అడవిలో వారి కదలికపై మరియు అటవీ ఉత్పత్తుల సేకరణపై పరిమితుల కారణంగా వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్న, కాలిక రైతుల సంఖ్య పెరగడం వల్ల చాలా మంది చెంచులు తమ సంచార, ఆహార సేకరణ జీవితాల నుండి బలవంతంగా బయటకు పంపబడ్డారు మరియు ఇప్పుడు రైతులు లేదా అటవీ కార్మికులుగా పనిచేస్తున్నారు. చిన్న సన్నకారు రైతుల సంఖ్య పెరగడం వల్ల చాలామంది చెంచులు తమ సంచారహార జీవితాలను వదులుకొని బయటికి వచ్చి రైతులు లేదా అటవీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు పేదరికం, నిరుద్యోగం మరియు దిగజారుతున్న జీవన పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. వారు విల్లు మరియు బాణాలు, లోహపు కొనలతో తవ్వే కర్రలు, గొడ్డలి మరియు సాధారణ కత్తులను ఉపయోగిస్తారు. చిన్న జంతువులను మరియు కీటకాలను వేటాడేందుకు వారు ఉచ్చు మరియు బోను వంటి ఉచ్చు పద్ధతులను ఉపయోగిస్తారు. వారి ప్రధాన ఆహారం తినదగిన వేర్లు మరియు దుంపలు. వారు చిన్న జంతువులను మరియు కీటకాలను కూడా తింటారు. వారు పొగకు గురయ్యేలా కట్టెల మంట పైన మొక్కజొన్న కంకులను వేలాడదీస్తారని అంటారు, తద్వారా వాటిని వచ్చే ఏడాది విత్తనాలుగా ఉపయోగించవచ్చు.